కప్పు గోధుమ పిండి బెల్లంతో పిల్లలకి చాలా ఇష్టమైన కేక్ రెసిపీ అయితే ఈరోజు మధ్యాహ్నం అయితే చేశాను. చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే చేశాను. చూడండి, ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లో ఒక కప్పు బెల్లాన్ని మిక్సీ చేసుకొని ఆ పొడి వేసేసి 3 స్పూన్ల ఆయిల్, కొంచెం వంట సోడా కలిపేసి తగినన్ని పాలతో కొంచెం పల్సగా అయితే ఈ మిశ్రమాన్ని అంతటిని రెడీ చేసుకొని గిన్నెల్లో కొంచెం ఆయిల్ రాసేసి దాని మీద గోధుమ పిండిని ఇట్లా డస్టింగ్ లాగా చేసుకొని దాంట్లో మనం తయారు చేసుకున్న బ్యాటర్ అయితే వేసేసి ఒక మందపాటి గిన్నె స్టవ్ మీద పెట్టుకొని 30 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకున్నాను. అంతే, చాలా ఈజీగా అయితే కుక్ అయిపోయింది. మా ఇంట్లో మందపాటి గిన్నె ఏం లేదు, అంటే కుక్కర్ లేదనమాట. అందుకని ఇడ్లీ పాత్రలోనే కొంచెం వాటర్ పోసేసి ఇడ్లీ పాత్రలో దాంట్లోనే నేను ఉడికించేసాను. అలా పైన ఒక కేజీ బరువుది అలా పెట్టాను అనమాట. లాస్ట్లో అంటే మా కొబ్బరి చెట్టు ఉంది కదా, ఆ చెట్టుది పుల్లతో ఇలా గుచ్చి చూస్తే ఉడికిపోయినాయి. చాలా సాఫ్ట్గా, స్వీట్గా